ముగ్గురు కలిసి మీద పడితే 2014లో అధికారం రాలేదు జగన్‌కి. విడిపోయారు కాబట్టి 2019లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం 23 స్థానాలకు పరిమితం చేయగలిగారు. మళ్ళీ ముగ్గురు కలిస్తే 11 సీట్లకు పరిమితమై ప్రతిపక్ష స్థానం కూడా రాలేదు జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముందున్నటువంటి సవాల్ నెంబర్ 1 వీళ్ళ ముగ్గురు కలిసే ఉంటామంటున్నారు. వాట్ నెక్స్ట్? తన పరిస్థితి ఏంటి? ఇది ఒక సందేహం. ప్రభుత్వ వ్యతిరేకత ఆ ముగ్గురిని ఓడిస్తుందా అంటే చూడాలి ఎంతవరకు సాధ్యం. 2009లో మాత్రం సింగిల్‌గా కాంగ్రెస్ పోటీ చేసి అందరూ కలిసి ఉన్న తెలుగుదేశం కూటమి మీద గెలవగలిగారు. 2004లో వచ్చేటప్పటికి తెలుగుదేశం కూటమిగానే ఉంది బీజేపీతో కలిసి. అదే సందర్భంలో కమ్యూనిస్టులతో కూటమి కట్టినటువంటి రాజశేఖర రెడ్డి విజయం సాధించడం వేరు. 2009లో ఒంటరిగా పోటీ చేసి కూటమిని ఓడించడం వేరు. ఇప్పుడు అది సాధ్యమవుతుందా జగన్మోహన్ రెడ్డికి? అది రేపు 2029 పరీక్ష. అది ఒక ఎత్తు అయితే నియోజకవర్గాల పునర్విభజన ఖచ్చితంగా జరిగితే తనకి ఎలా దెబ్బతీస్తారు అన్నటువంటి ఒక ఆస్పెక్ట్. ఇంకొకటి వచ్చేటప్పటికి రేపు ఈ సర్ కింద ఓట్లు తీసేటప్పుడు ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నటువంటి వైసీపీ వాళ్ళ ఓట్లు గ్యారంటీ తీసేస్తారు. తెలుగుదేశం వాళ్ళ ఓట్లు అట్లాగే ఉంచుకుంటారు. తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళ ఓట్లు ఏంటి? దాన్ని ఎలాగ చేయాలి? ఇదొక సవాల్ ఉంది. అదే సందర్భంలో మహిళా రిజర్వేషన్లు 33% ఇస్తానని లోకేష్ ప్రకటించినటువంటి సందర్భంలో తన పార్టీలో ఏంటి? ఆ సవాల్ని ఎట్లా ఎదుర్కొంటారు? ఇవన్నీ కూడా జగన్ ముందు ఉన్నటువంటి, అలాగే అనేక మంది నాయకుల మీద కేసులు, అరెస్టులు, జైళ్ళు, జగన్ చుట్టూ ఉన్న వాళ్ళందరినీ ఫుట్బాల్ ఆడిచ్చేస్తున్నటువంటి సందర్భంలో వాళ్ళందరికీ మనోధైర్యాన్ని ఇస్తూ జగన్ వెంట ఉంటే ఏం కాదులే, పర్లేదు జగన్ ఏమైనా తర్వాత చూసుకుంటాడు అనేటటువంటి ఒక ధైర్యాన్ని ఇచ్చి తీసుకువెళ్ళడం ఎలా అన్నది కూడా ఒక పెద్ద ప్రశ్న.